ఓకే అండి, ఇంకా పిల్లల బట్టలు అయితే తీసుకోవడం అయిపోయింది. వచ్చేసి గోలగా ఉంది అంతా. కొట్టావా? ఈ మా చిన్నపిల్లప్పుడు చాలా ఉండేయండి, ఇప్పుడు అసలు దొరకట్లేదు, చాలా తక్కువ. సోడా, గోలి సోడా కదా, భలే కొడతారు చేతితో. ఏందో సినిమా అంట, కొత్త సినిమా. మహేష్ బాబు మూవీ అనుకోండి బాబా. ఓకేనండి, ఇది వచ్చేసి మొన్న పిల్లలు ఆడుతూ ప్లగ్ వచ్చేసి ఇరగొట్టారు. ఇంకా అది మళ్ళీ గుంటూరు వచ్చేసి దాని ప్లగ్ అయితే పెట్టించుకుని వెళ్ళాలా. మా వారికి వచ్చేసి రిమోట్ అంట. ఆ బండి ఇంటికి తెచ్చుకోమాకు, బండిలోనే పెట్టుకుని రా వస్తా వస్తా. ఎందుకంటే బండిలో ఉంటే పాడవద్దు, ఇంటికి తెస్తే పిల్లలు ఆగం చేస్తారు కదా. ఈ షాప్ వచ్చేసి చాలా దగ్గర. ఏం పేరు అంకుల్ షాప్ పేరు? ఆర్ఎస్ భారత్. ఓకే, ఇక్కడైతే అన్ని చాలా తక్కువ రేట్లోనే ఉంటాయండి, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. యూట్యూబర్ అని చెప్పండి అంకుల్, మన పేరు చూద్దారు. ఇంకా ఏదైనా మేము మా ఐస్ క్రీమ్ బండికి టేబుల్ కార్డ్ అయినా ఏదైనా అన్ని ఇక్కడే తీసుకుని వెళ్ళాము బావా. ఇంక ఈ ప్లగ్ బాక్స్ కూడా బాగా చేయించుకొని ఇంకొక పని ఉంది, ఆ పని కూడా చూసుకేసుకొని అయితే వెళ్ళాలా. ఓకే అండి, ఇంకా మిషన్ ఆయిల్ అవన్నీ లేవు కొంచెం, అందుకని చెప్పేసి మిషన్ ఆయిల్, అలానే మా ఆయనకి పొద్దునే కాఫీ అడుగుతున్నాం. అంటే ఇప్పుడు తీసుకొచ్చిన పిల్లలు ఆగం చేస్తున్నారు, ప్లాస్టిక్ అని ఎనిపి, అందుకని ఈసారి ఎనిపి అయితే తీసుకుంటున్నాను. చాలా తక్కువ రేటు, బాగుంటాయి ఇక్కడ. కప్పులా ఇవేమో చిన్నవి. ఈ గ్లాస్ ఎంత? 10, 15, 12.5 పెండింగ్ ఉందా? 50 రూపాయలు 4. నెంబర్ 5 100కి 5 ఉన్నాయంట, 4 ఉన్నాయంట. 4 తీసుకో, 4. రెండయి తీసుకోమా. బెల్ట్ ఎంత పడుతుందన్నా? అన్నా బెల్ట్ ఎంత పడుతుంది? బెల్ట్ ఇది ఎంత పడుతుంది? బ్లాక్ లేదా? మంచిగా తీసుకున్నావు గాజులు, అవి బాగున్నట్టున్నాయి. పచ్చ చూడు, గ్రీన్, అవి బాగున్నట్టు కనపడుతున్నాయి.
ఒక 9 అయినా తీసుకో, అవి రెండు కూడా వేసుకో. జాగ్రత్త అవి అట్లా ఇంకా మళ్ళీ రావు నువ్వు, ఎందుకంటే వీడియోలు పిల్లలకి అయ్యి. నేను అనేది నీకు అర్థం కాదా, వాళ్ళ ముగ్గురికి అయ్యి. మనకి ఏదైనా జ్యూస్ చేసుకోవడానికి పచ్చ మామూలుగా గ్రీన్యే. నేను అంటుంది నీకు అర్థం కాలేదా? గ్లాసులు బాగున్నాయి అసలుకి. అదేంది ఆయన చూపించు. వీటికి ఎక్కడా లేదు పొగుళ్ళు, వాటికి ఉన్నాయి. రెండే ఉంది. ఓకే అండి, ఇంకొక పని మీద వస్తూ 4 పనులు అయితే అవుతూ ఉంటాయి. అది కూడా రెడ్ వాడతారు అన్నీ చాలా బాగుంటాయి. షాప్లో పని చేస్తున్నావా? మరి ఏం కొనుక్కోకుండా అన్ని చూస్తున్నాయండి. అన్నీ కొని పెరుగుతుంది కానీ ఏముంటుంది మరి, ఏం కొని పెరిగితే వచ్చినప్పుడల్లా కొనుక్కొని వెళ్తానే ఉంటుంది. అవన్నీ ఏం చేస్తుందో కూడా తెలిసే వరకు. అదెందుకు నీకు? ఎంత 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 చెప్పు మరి, అది చూడడానికి ఏంది? ఓకే అండి, ఇప్పుడు దాకా నేను షాపింగ్ చేస్తే గోల్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన సైకిల్ బండికి తాళంకి ఏ తాళం తీసుకుంటే బాగుంటుంది అని చెక్ చేస్తా ఉన్నాడు. తీసుకుంటున్నా? సరే ఇప్పుడు ఒకటి తీసుకో, కానీ పొద్దు అమ్మాయి బొమ్మ తీసుకో, బాగుంది. ఏది ఎట్టుంది? నేను లానే ఉంది బా. చెప్పావుగా చాలా అయిపోయినాయి అంట. ఏదో ఒకటి తాగుతా. ఓకే అండి, ఇంకా అన్ని తీసుకెట్టేది అయిపోయినాయి. మా వారు ఆకలి అంటా ఉన్నారు, అందుకని చెప్పేసి ఇంకా చికెన్ ఎగ్ అనేది తినకూడదు. ఇంకా ఏ లేకుండా వెజ్ మంచూరియా, వెజ్ రైస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా చేస్తా ఉన్నారు. ఈ మొత్తం వేయాల్సింది భయ్యా. ఏ ఊరు? నేపాలా? ఎట్లా రండే చేసి సినిమా తీసి ఆడాగా తెలుగు నైపోలా. గాడి ఉంది కారం ఎక్కువ వేసి గాడి అదేం లేదన్నా అన్నా, నేనేది యూట్యూబ్ అన్నా, యూట్యూబ్ కోసమే భయ్యా. 1/2 రెడీ అయిపోయింది కదా, దాన్ని 2 చేయి అన్న. ఒకదాన్ని 2 చేయి, అంటే 2 సగాలు చేయి, హాఫ్ చేయి.
నేపాల్ నుంచి వచ్చాడంట భయ అన్నా ఈయనకి ఫుడ్ మొత్తాన్ని మీరేనా? భారతదేశంలో నేపాల్ నుంచి వచ్చింది బట్టి ఉందన్నమాట. ఇక్కడ భారతదేశానికి అసలు నేపాల్ నుంచి వచ్చారంటే అసలు మామూలు లేదు. భయ 1/2 ఓకే. హాయ్ భయా భయా ఉల్లిపాయ మొక్కలేవా? ఏం మరి కొద్ది కొద్దిగా వేసినట్టు ఇంకోటి తీసుకో కావాలంటే సరిపోతుంది సాస్. ఏంది వేయలేదుగా? అక్కడ పెట్టు. సరేనే ఇంకా రోజు వచ్చేసరికి ఇంకా తినమని కూడా అనలేదు, తినేస్తుంది ఆగవస్తుంది అనమాట. మరి పైకి వచ్చేటప్పటికేమో నాకు ఆకలేదు, నాకు సరిపోయిందండి. నాకు తెలుసు ఆకలి బాధ అనేది ఏంటనేది కూడా. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆవేసి ఇక్కడ మళ్ళీ తిని ప్రశాంతంగా ఇంటికి ఇంకా నీవేరా ఓకేనండి. ఇంకా వెజ్ మంచూరియా అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది. అంటే మా వారు చికెను ఎగ్స్ తినకూడదు, అందుకని వెజ్ వరకే తీసుకున్నాము. వేసిన కర్రీ బాగుంది, టేస్ట్ బాగుంది, అందుకే వేసి. ఏం ఉల్లిపాయ ముక్కలు లేవనుకుంటారు మరి దారుణంగా. ఎట్లా ఉంది? పిల్లలు ఏమో అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారంట. మీ అన్నం కనీసం వీడియో తినదిద్దాన్ని అనుకుని మిన్నాయేమో. కొమ్మేసే. ఓకేనండి, వెజ్ మంచూరియా అయితే తినేస్తున్నాను. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినకూడదు అని చెప్పి మామూలుగా వెజ్దే తీసుకొని తినేసాను. తర్వాత ఇంకా వెజ్ మంచూరియా కూడా తినాలనిపిస్తుంది కాబట్టి తినేస్తున్నాను. ఏమన్నా తినబుతుంది అందుకనే కాదు. అట్టుంది టేస్ట్. ఏం పెట్టినంత బాగుందా? కాదు ఆల్రెడీ ఆడిపోయింది. చాలా మంది అన్నారు పిల్లల్ని పంపించేసి. మీరు అంటున్నారు ఇంట్లో కూర్చొని పిల్లలు ఉన్నప్పుడైనా ఇదే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెడతాం, మేము తక్కువ. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సుఖం ఉండాలని నేను అదే అనుకుంటాను. ఎందుకంటే ఇంకా స్కూల్ తెరిచిన తర్వాత పంపించాలంటే నాకు కుదరదు కదా, అందుకని చెప్పి వాళ్ళు పంపించాను. నాకు పంపిణీ కూడా పంపిణీ ఎప్పుడన్నా కానీ వీళ్ళ అమ్మోళ్ళి కదా కనీసం నా పిల్లలంతా కూడా చేశారు. ఇప్పుడు ఇవ్వాలి వాళ్ళు ఉంటాం కూడా, అయినా కానీ ఉన్నారంటే గ్రేట్. వాళ్ళు ఇప్పుడు నిమ్మంజలు ఉన్నారు నా పిల్లలు. ఓకే అండి, ఇదంతా తినేసి ఇంటికి వెళ్ళాక ఏమనిపిస్తుందని చూసేద్దాం.